Hello, and welcome to the water resource and management and water resource and management సంబంధించి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది సర్ఫేస్ వాటర్ రిసోర్స్? సర్ఫేస్ వాటర్ రిసోర్స్ ఏమేమి ఉంటాయండి? రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంటుంది, లేక్స్ అండ్ పాండ్స్ ఉంటుంది, రిజర్వాయర్స్ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ లోనే ఉంటుంది, కానీ అదేమో సర్ఫేస్ వాటర్ కాదు. సో 1, 2, 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, the subsurface water resource primarily include rivers and the lakes. ఓకేనండి. సబ్సర్ఫేస్ అంటాడు కదా, గ్రౌండ్ వాటర్ అండ్ ది ఆక్విఫర్స్ అండి. ఓకేనా? సో అది సబ్సర్ఫేస్ వాటర్ రిసోర్స్ అని అంటారు. ప్రెడిక్టింగ్ ది వాటర్ డిమాండ్ ఇన్వాల్వ్స్ కన్సిడరింగ్ ది పాపులేషన్ గ్రోత్, ఇండస్ట్రియల్ నీడ్స్ అండ్ అగ్రికల్చర్ రిక్వైర్మెంట్స్. Accurate prediction helps in planning sustainable water resource management. Both A and R are true, and R is the correct explanation of A. Which of the following impurities in the water are significant for health concerns? Excessive fluoride. Permissible desirable limit చెప్పండి, మీకు తెలిసింది. ఫ్లోరైడ్ 1 mg per liter డిజైరబుల్, 1.5 mg per liter అనేది పర్మిసిబుల్ అండి. ఆర్సెనిక్ వచ్చేసరికి ఎంత అవుతుందండి? ఐ థింక్ ఇట్ షుడ్ బి అరౌండ్ లైక్ వాట్ ఈస్ ఇట్, జస్ట్ సో ఆర్సెనిక్ అనేది 0.01 నుంచి 0.05 మధ్యలో ఉండొచ్చు. యాక్చువల్గా డిజైరబుల్ 0.01 అండ్ 0.05 అనేది మ్యాక్సిమం పర్మిసిబుల్. ఎక్స్క్యూజ్ మీ. నైట్రేట్స్ వచ్చేసరికి 45 mg per liter ఉండాలండి. ఓకే, అంత మించి ఉంటే కనుక మెథమోగ్లోబినోమియా డిసీజ్ అని ఉంటుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ వచ్చేసరికి మనకి 8.5 డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 10 mg per liter ఉన్నా చాలా మంచిది, కానీ తక్కువ మాత్రం ఎప్పుడు ఉండకూడదు మనకి. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అసలు ఎంత తక్కువ ఉండకూడదు అన్నది చూస్తే కనుక జస్ట్ ఇప్పుడే చెప్తాను మీకు అది. దెర్ ఈస్ నో పర్మిసిబుల్ లిమిట్ ఫర్ ది డిజాల్వ్డ్ ఆక్సిజన్ యాక్చువల్లీ. సో నేను దాంట్లో చూస్తే కనుక పర్మిసిబుల్ లిమిట్ అనేది ఏది లేదు. సో మనం చూసుకుంటే కనుక నాకు తెలిసి డిజాల్వ్డ్ ఆక్సిజన్ కి మాక్సిమం 10 mg per liter నుంచి నాకు తెలిసి సాచురేటెడ్ లెవెల్ అని అంటారు. ఓకే, సో దీంట్లో ఇంప్యూరిటీస్ అనేవి 1, 2, 3 మటునే కన్సిడర్ చేస్తాం, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ని కన్సిడర్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వాటర్ బోర్న్ డిసీజ్. జస్ట్ ఇది కొంచెం జూమ్ చేస్తే రైట్, ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. వాటర్ బోర్న్ డిసీజ్ ఆర్ ప్రైమర్లీ కాజ్డ్ బై ది ప్యాథోజన్స్ లైక్ బ్యాక్టీరియా, వైరసెస్, పారాసైట్స్ ఇన్ కంటామినేటెడ్ వాటర్. ఇది వాటర్ బోర్న్ డిసీజెస్. యాక్చువల్గా మినరల్స్ లైక్ కాల్షియం, ఎక్సెసివ్ మినరల్స్ లైక్ కాల్షియం 75 to 200 ఉండొచ్చు. 75 mg per liter నుంచి 200 mg per liter అనేది కాల్షియం అనేది ఉండొచ్చు. నెక్స్ట్, టర్బిడిటీ. హై టర్బిడిటీ వల్లే మాత్రం అవ్వదు, లో pH వల్ల మాత్రం అవ్వదు, కాల్షియం వల్ల మాత్రం కాదు. ఇవన్నీ కూడా చూస్తే కనుక వాటి వల్ల వాటర్ బోర్న్ డిసీజెస్ అనేవి మెయిన్ గా వస్తూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ది 10,500 స్టాండర్డ్స్ ఫర్ ద potable water, the desirable limit for the pH is 6.5 to 8.5 అండి. Which of the following is not a standard parameter for potable water under the BIS IS 10,500? టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ 500 నుంచి 2000 మధ్యలో ఉండొచ్చు, ఇది కరెక్టే. టర్బిడిటీ 1 to 5 units లో ఉండొచ్చు, ఇది కూడా కరెక్టే. కాలిఫామ్ బ్యాక్టీరియా వచ్చేసరికి మస్ట్ బి ఆబ్సెంట్, ఇది కూడా కరెక్టే. కానీ డిజాల్వ్డ్ ఆక్సిజన్ గురించి 10,500 IS 10,500 లో మెన్షన్ చేయలేదు, సో ఇది కరెక్ట్ కాదు. పంపింగ్ స్కీమ్ అనేది ఎప్పుడు కూడా మీకు వాట్ డు యు కాల్ ఇట్ యాజ్ దే యూజ్ పంప్స్. ఈ గ్రావిటీ స్కీమ్ అనేది దే రిలై ఆన్ ఎలివేషన్ డిఫరెన్సెస్. సో 1B, 2A. A watershed is best defined as an area drained by a single river system, only the forest covered land, underground water storage area, coastal region with rivers. సో వాటర్ షెడ్ అనేది వీటిలో మెయిన్ డెఫినేషన్ వేటిని అంటారు అంటే కనుక ఈజ్ అన్ ఏరియా డ్రైన్డ్ బై ఏ సింగిల్ రివర్ సిస్టమ్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, which of the following statements are correct regarding the roles of forest in the watershed management? Forest helps in soil conservation, correct. Mini forest aid in groundwater recharge, correct. Forest reduce runoff and erosion, ఇది కూడా correct. Forest have no impact on water harvesting, ఇది correct గా. So 1, 2, 3 are the right answers. Which of the following is not a surface water resource? Rivers, lakes, reservoirs ఇవన్నీ surface water resource. Aquifers is a subsurface, that is groundwater resource. Okay,
The primary factors considered while predicting the water demand include population growth, per capita industrial agriculture needs, అండ్ రైన్ఫాల్ ప్యాటర్న్ అనేది నాకు తెలిసి వాటర్ డిమాండ్ ప్రొడిక్షన్లో అనేది నాకు తెలిసి చేయరు అనుకుంటా, కానీ అది దే ఎఫెక్ట్ ది సప్లై ఇన్స్టెడ్ ఆఫ్ ది వాటర్ డిమాండ్. సో 1, 2, 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. హై టర్బిడిటీ ఇన్ ది వాటర్ ఎఫెక్ట్స్ ఇట్స్ డిస్ఇన్ఫెక్షన్ ఎఫిషియన్సీ. ఎందుకంటేనండి టర్బిడిటీ అనేది సస్పెండెడ్ పార్టికల్స్ వల్ల వచ్చేదండి. టర్బిడిటీ అనేది సస్పెండెడ్ పార్టికల్స్ వల్ల వచ్చేది. ఆ సస్పెండెడ్ పార్టికల్స్ ఉంటే కనుక ది యాక్ట్ యాజ్ ఎ షీల్డ్ ఆర్ ఎ హౌస్ ఫర్ ది ప్యాథోజన్స్. దే యాక్ట్ యాజ్ హౌస్ అండ్ షీల్డ్ ఫ్రమ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ లేకపోతే కెమికల్స్, షీల్డ్ ఫ్రమ్ కెమికల్స్ ఫర్ ప్యాథోజన్స్. దానివల్ల అదే డిస్ఇన్ఫెక్షన్ కెమికల్స్ అన్నారు, డిస్ఇన్ఫెక్టెంట్స్ ఆర్ డిస్ఇన్ఫెక్షన్ కెమికల్స్. దానివల్ల ఇవి డిస్ఇన్ఫెక్షన్ ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకు నేను ముందర యాలమ్ అనేది వేసి టర్బిడిటీని తగ్గించి ఆ తర్వాత వచ్చేసరికి మీకు డిస్ఇన్ఫెక్షన్ అనేది చేస్తారు, క్లోరిన్ అనేది యాడ్ చేసి. సో టర్బిడ్ పార్టికల్స్ కెన్ షీల్డ్ ప్యాథోజన్స్ ఫ్రమ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ లైక్ క్లోరిన్. సో బోత్ A and R are true and R is the correct explanation of the A. Which of the following waterborne disease is caused by bacteria? సో యాక్చువల్గా సాల్మోనెల్లా, టైఫాయిడ్, విబ్రియో, కలరా ఈ రెండు కూడా బ్యాక్టీరియానండి. ఇది వచ్చేసరికి వైరస్ అండి, హెపటైటిస్ వైరస్. ఇది వచ్చేసరికి అమీబిక్ డిసెంట్రీ, దట్ ఈస్ ఐ థింక్ అమీబా. సో కలరా అండ్ టైఫాయిడ్ 1 and 2 అండి మెయిన్గా వచ్చేసరికి దీంట్లోని. అండ్ అమీబిక్ డిసెంట్రీ అనేది ప్రోటోజోన్. As per the BIS 10,500, the permissible limit for the total coliform bacteria and drinking water in absence of alternate source. దేంట్లోని డిటెక్ట్ అవ్వకూడదు, అది అండి. ఏవి రిలాక్సేషన్ ఏమి లేదు. మస్ట్ నాట్ బి డిటెక్టబుల్ ఇన్ ఎనీ 100 ml శాంపిల్. అది స్టాండర్డ్ రిక్వైర్మెంట్. యాక్చువల్గా నో రిలాక్సేషన్ అని అన్నదానికన్నా స్పెసిఫిక్గా ఇది ఉంది, మస్ట్ నాట్ బి డిటెక్టబుల్ అనేది. In gravity water supply scheme, the water flows from higher elevation source to the distribution area by gravity. Which of the following is not an environmental function of forest in the watershed management? Regulation of stream flow, it is a function. Reduction of soil erosion, it is a function. Increase in surface runoff kadandi, decrease in surface runoff, groundwater recharge. So idi correct kaadu. Match the following. The forest hydrology is the study of the water movement in the forested areas. Okay, idi correct. And mini forest, they help in localized soil conservation and moisture retention. So 1A, 2B. The main objective of the watershed management is sustainable use of land and the water resources. Which of the following statements about the water harvesting are the correct? It helps in recharging the groundwater. Check dams are a common structure. It reduces soil erosion. It is irrelevant in forest watersheds. So 1, 2, 3 are the right answers. So ikkadto మనం ఆపుదామండి. నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్ అండ్ జై హింద్.